అమరావతిలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ అంశాలు, ఇతర డిమాండ్లపై చర్చించేందుకు నేడు మంత్రుల బృందం ఈ సమావేశం కానుంది. కాసేపట్లో సచివాలయంలోని 5వ బ్లాక్ కలెక్టర్ల సమావేశ హాల్లో ఈ భేటీ ప్రారంభం కానుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, సత్యప్రసాదులతో కూడిన మంత్రుల సబ్ కమిటీ ఈ సమావేశంలో పాల్గొనుంది. ఈ భేటీకి రాష్ట్రంలోని 21 గుర్తించిన ఉద్యోగ సంఘాలు ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకోనుంది. అమరావతిలో ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం కీలక అడుగు వేసింది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ అంశాలు, ఇతర డిమాండ్లపై చర్చించేందుకు నేడు మంత్రుల బృందం సమావేశం కానుంది. కాసేపట్లో సచివాలయంలోని 5వ బ్లాక్ కలెక్టర్ల సమావేశ హాల్లో ఈ భేటీ ప్రారంభం కానుంది. మంత్రులు పయ్యావుల కేశవ్, నాదెండ్ల మనోహర్, సత్యకుమార్ యాదవ్, సత్యప్రసాదులతో కూడిన మంత్రులు ఈ సబ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు. ఈ భేటీకి రాష్ట్రంలోని 21 గుర్తింపు ఉద్యోగ సంఘాల ప్రతినిధులను ప్రభుత్వం ఆహ్వానించింది. ఉద్యోగుల సమస్యల పరిష్కారం దిశగా ఈ సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాఘవ అందిస్తారు. రాఘవ, చెప్పండి, ఈ యొక్క సమావేశానికి గల ప్రాధాన్యతలో భాగంగా ఏ విషయాలను, మరిన్ని విషయాలను చర్చించే అవకాశం ఉంది? థ్యాంక్ యూ లక్ష్మీ నాగు. ఈ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు నేటి మంత్రుల బృందం కూడా అసెంబ్లీ సమావేశంలో కూడా నిర్ణయించినాడు సెక్రటరియట్ లో. అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన అంశాలపై చర్చించేందుకు ఈ రోజు ఉదయం 11:30 కూడా సచివాలయం 5వ భవనంలో కూడా కలెక్టర్ సమావేశం హాల్లో కూడా 21 ఉద్యోగ సంఘాలతో ప్రతినిధులతో కూడా మంత్రుల బృందం సమావేశం జరగనుంది. అయితే ఈ రాష్ట్ర ఆర్థిక ప్రణాళిక వాణిజ్య పనుల శాఖ మంత్రి పయ్యాల కేశవులు, రాష్ట్ర పౌర సరఫరా శాఖ నాదెండ్ల మనోహర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మరియు రెవెన్యూ శాఖ మంత్రి అనగా సత్యప్రసాద్ కూడా ఈ బృందంలో పాల్గొన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ మంత్రులతోటి కూడా ఉద్యోగస్తులు 21 సంఘాల ఉద్యోగస్తులతో సమావేశం కూడా ఉన్నారు. అయితే ఈ సమావేశంలో ప్రభుత్వ శాఖలకు సంబంధించిన ప్రత్యేక హెచ్ఓడీలు ప్లస్ ముఖ్య కార్యదర్శులు కూడా పాల్గొంటారు. అయితే ఉద్యోగస్తులకు రావాల్సిన డిఏలు కానీ, లేకపోతే ఐఆర్ కానీ, లేకపోతే ప్రకటించాల్సింది వాళ్ళ యొక్క డిమాండ్లు కూడా ఏమి ఉండేవి కూడా క్షుణ్ణంగా పరిశీలించి కూడా దాని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా తెలిపేటట్టు కూడా తెలుస్తుంది. అంటే వాళ్ళకి రావాల్సిన డిఏలు, పెండింగ్ డిఏలు కానీ, లేకపోతే పెన్షన్ వాళ్ళకి డిఏ కానీ, ప్లస్ పిఆర్సీ ఎప్పుడు ఇస్తారు. ఇప్పటికి ఆల్రెడీ కూటమి ప్రభుత్వం వచ్చి కూడా 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాలు కూడా ఇంతవరకు పిఆర్సీ కూడా ప్రకటించలేదు. దీని మీద కూడా సానుకూలంగా కూడా కూటమి ప్రభుత్వం ఉందని కూడా గతంలో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ సందర్భంలో మంత్రుల సందర్భంలో కూడా ఈ నిర్ణయం కూడా ఇది కూడా మంత్రుల బృందంతో కూడా ఉద్యోగస్తులు కూడా ఒక సమావేశంలో కూడా చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో కూడా గత వైసీపీ ప్రభుత్వంలో కూడా ఒక పిఆర్సీ కూడా ఇవ్వలేదు, రివర్స్ పిఆర్సీ ఇచ్చారు. అంటే కుటుంబ ప్రభుత్వంలో కూడా ఉద్యోగస్తులకు కూడా న్యాయం జరుగుతుందని కూడా చంద్రబాబు నాయుడు కూడా ప్రభుత్వ ఉద్యోగస్తులకి వెంట ఉంటున్నానని కూడా కొన్ని సందర్భాల్లో కూడా ప్రకటిస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అది ఈ సమావేశంలో కూడా అది కానీ ఉద్యోగస్తుల ఆశలు కూడా వెదజల్లుతున్నట్టు కూడా అవకాశం ఉందని. ఎందుకంటే సుమారుగా 5-6 డిఏలు కూడా ఉన్నాయి పెండింగ్ లో. ప్లస్ అదే విధంగా కూడా పిఆర్సీ
పిఆర్సీ అంటే ఆర్థిక అంశం కాబట్టి దీన్ని ఆలోచించి కూడా చంద్రబాబు నాయుడు కూడా ఒక నిర్దేశకు కూడా వస్తారని కూడా తెలుస్తుంది. అంటే ఇప్పుడు ఆర్థిక శాఖ మంత్రి పయ్యాల కేసులు కూడా దీనిపైన క్షుణ్ణంగా పరిశీలించి కూడా ఆ ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క డిమాండ్లు కానీ పరిశీలించి కూడా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్లి వాళ్ళ యొక్క ఏమైనా డిమాండ్లు ఏమైనా ఉండే ఆర్థిక సమస్యలు కానీ లేకపోతే వేరే డిమాండ్లు కూడా ఏమైనా క్షుణ్ణంగా పరిశీలించి వాళ్ళ డిమాండ్లు కూడా పరిశీలన చూపడంలో కూడా ప్రభుత్వం కూడా ముందంజలో ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ సమావేశం కూడా ఏదైనా ఉద్యోగస్తులకు కూడా మంచి అవకాశం లభిస్తుంది కూడా, వాళ్ళ యొక్క గుడ్ న్యూస్ కూడా అవకాశం లభిస్తుందని కూడా తెలుస్తుంది. ఏది ఏమైనటువంటి వాళ్ళకి పిఆర్సీ ప్లస్ డిమాండ్లు అంటే ప్రధానంగా చూస్తే డిఏలు కూడా పెండింగ్లు ఉండే. గత ప్రభుత్వంలో అయితే 10 డిఏలు పెండింగ్ ఉండే. అంటే ఆ 10 పెండింగ్ లో కూడా ఈ గవర్నమెంట్ కూడా 2 సంవత్సరాల అయిన తర్వాత కూడా ఈ 2 సంవత్సరాల తర్వాత కూడా డిఏలు కూడా కొన్ని పెండింగ్లు ఉండే. ఆ డిఏలు కూడా మాకు ఇవ్వాల్సింది కూడా ఉద్యోగస్తులు 21 సంఘం ఉద్యోగస్తులు కూడా తెలపనున్నారు. అయితే ఈ డిఏలకు ఆర్థిక అంశం కాబట్టి ఒక డిఏ ఇస్తారా, లేకపోతే ఐఆర్ ప్రకటిస్తారా, లేకపోతే పిఆర్సీ ఒక సబ్ కమిటీ ఏపీసీ, లేకపోతే మంత్రివర్గం ఒక కమిటీ ఏపీసీ కూడా కమిటీలో తీర్మానం వచ్చిన తర్వాత కూడా ఈ ఉద్యోగస్తుల డిమాండ్లు కూడా పరిష్కరించవలసి వచ్చిందని కూడా సమాచారం. లక్ష్మీనాగ్. థ్యాంక్ యూ రాఘవ.